హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిటెక్టివ్ స్టోరీస్. ఈరోజు కథ గురించి విందాం. ఏంటమ్మా సుచిత, మనవడు విక్రమ్ అప్పుడే వెళ్ళిపోతున్నాడు అని అడిగింది సుచితను బామ్మ. నాకేం తెలుసు, నువ్వే వెళ్ళి అడుగు ఎందుకు వెళుతున్నాడు నీ మనవడు అంటూ విసురుగా చెప్పిన సుచిత కళ్ళల్లోని నీళ్లు మాత్రం తన బామ్మ ముందు దాయలేకపోయింది. ఇదేం చోద్యమే తల్లి, పెళ్ళై 4 రోజులైనా అవలేదు, అప్పుడే మీరిద్దరూ ఎడమొహం పెడమొహం పెట్టుకున్నారు అని అనుకుంటూ వెళ్ళిపోయిన బామ్మ విక్రమ్ను ఇలా అడిగింది. బాబూ విక్రమ్, ఏమైంది? ఏమన్నా గొడవ పడ్డారా మీ ఇద్దరు? సుచితలో ఇంకా చిన్నతనం పోలేదు. నేను సర్ది చెబుతాను, ఏమీ అనుకోకు నాయనా అని చెప్తుంది బామ్మ. ఓ బామ్మ, మీరేమీ కంగారు పడకండి, అలాంటిదేమీ లేదు. నాకు ఆఫీస్ నుండి అర్జెంటుగా రమ్మని చెప్పి ఫోన్ కాల్ వచ్చింది, అందుకే వెళుతున్నాను అని చెప్పాడు విక్రమ్. సరే నాయనా వెళ్ళిరా అని అంటుంది. గదిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నటువంటి సుచిత దగ్గరకు వెళ్ళింది బామ్మ. ఏంటమ్మా సుచిత, ఏం జరిగింది తల్లి? బాబు ఏమన్నా అన్నాడా? అసలు మీ మధ్య కనీసం 3 రాత్రుల ముచ్చట ఏమన్నా ఉందా? లేదా? నాకు అనుమానంగా ఉంది అని అడిగింది బామ్మ. 3 రాత్రులు లేవు, 3 పగళ్ళు లేవు, నేనసలు అతన్ని ముట్టుకోనివ్వనే లేదు అని అన్నది సుచిత. ఓసిని, నీ భర్త నిన్ను ముట్టుకోవద్దా? ఎందుకంట అని అడిగింది బామ్మ. ఎందుకు ఏంటి బామ్మ, చిన్నప్పుడు చెప్పావు కదా జాగ్రత్తగా ఉండాలి అని. అలాగే మగపిల్లలతో ఎక్కువగా మాట్లాడకూడదు అని నువ్వు చెప్పినట్లుగానే నేను నడుచుకున్నాను. నీకు తెలుసు కదా నా సంగతి. మీరందరూ కూడా నన్ను శివాంగి అని అంటుంటారు కదా. మరేమో విక్రమ్ పెళ్లి చూపుల్లో నేను నచ్చానని అప్పటికప్పుడే తాంబూలాలు తీసుకొని మా పెళ్లికి ముహూర్తం పెట్టారు. అప్పుడు విక్రమ్ నన్ను, నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడిగాడు. లేదు, నాకు అలాంటివి అస్సలు ఇష్టం ఉండదు, అసలు మగవాళ్లతోనే మాట్లాడను అని అన్నాను. అప్పుడు నన్ను అతను అదోలాగా చూస్తూ నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టాడే బామ్మ. నేను ఎంత గింజుకుంటున్నా వదల్లేదు. ఎంత బలంగా కౌగిలించుకున్నాడో. అసలు ఏం తింటున్నాడే బాబు, అంత గట్టిగా ఉన్నాడు. ఉడుం పట్టుపట్టాడు. అతను వదలాలి అనుకున్నప్పుడే వదిలాడు, అది కూడా నేను ఏడుస్తుంటే. వదిలేసి ఏమీ తెలియని వాడిలాగా సారీ, నాకు కాబోయే భార్యవని ముద్దు పెట్టుకున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ నా గదిలో నుండి మీ మధ్యకు వచ్చాడు అని చెప్పింది సుచిత. అప్పుడు సుచిత చెప్పిన మాటలు విన్నటువంటి బామ్మ నవ్వుకొని, ఆ కక్ష కొద్దీ పెళ్ళయ్యాక నువ్వు 3 రాత్రుళ్ళు అతన్ని నీ వంటి మీద కనీసం చెయ్యి కూడా వేయనీలేదా అని అడిగింది బామ్మ. అవును, అందుకే నా మీద చెయ్యి వేయనీలేదు అని చెప్పింది సుచిత. తింగరిదాన, పరాయి వాళ్లతో మాట్లాడొద్దు అన్న మాట నువ్వు ఇలా అర్థం చేసుకున్నావా? విక్రమ్ ఇప్పుడు నీ భర్త. మీరిద్దరూ వేర్వేరు కాదమ్మా, ఒకే ఆత్మగా జీవించాలి. బాబు చాలా మంచోడు కాబట్టే 3 రాత్రుల నుండి ఓపిక పట్టాడు. అదే ఇంకొకరు అయ్యుంటే పంచాయితీ పెట్టించి మన పరువు తీయించేవారు. తింగరి చేష్టలు నువ్వును అంటూ సుచిత నెత్తిమీద మొట్టికాయ వేసింది బామ్మ. మరి నువ్వే కదా చిన్నప్పుడు ఇలా ఉండకు, అలా ఉండకు, నవ్వకు, జాగ్రత్త జాగ్రత్త అంటూ నా ప్రాణం తీసి, మరి ఇప్పుడేమో నీ భర్త నిన్ను కాకపోతే మరి ఇంకెవరిని ముద్దు పెట్టుకుంటాడు అని అంటున్నావు. 2 వైపులా నువ్వే మాట్లాడితే ఎలాగ బామ్మ? నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ రోజుల్లో మీద చెయ్యి వేసినోడి చెయ్యి విరగ్గొట్టాలని, వంకర చూపులు చూసిన వాడి కళ్ళు పీకేయాలని నువ్వే నేర్పించావు. మరి అప్పుడే మర్చిపోయావా? ఆడపిల్లలు బావిలో కప్పలా బ్రతకూడదని నువ్వే చెప్పావు కదా. మరిప్పుడు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు బామ్మ. అయినా పెళ్ళికి ముందే తొందరపడిన నా ఫ్రెండ్ రాణి పరిస్థితి చూసి నిజంగానే నాకు భయం వేసింది. అందుకే పెళ్ళికి ముందు ముద్దు పెట్టినటువంటి విక్రమ్ మీద విపరీతమైనటువంటి కోపం వచ్చింది. అందుకే అతన్ని నా మీద చెయ్యి వేయనీలేదు. తన భార్యనైనా, తనకు అధికారం ఉన్నా నాకు ఇష్టం లేకుండా నన్ను ముట్టుకోనటువంటి అతని నిగ్రహం చూసి నేనే ఆశ్చర్యపోయాను. నన్నసలు ఎలా తన దాన్ని చేసుకుంటాడా అని ఎదురు చూస్తున్నాను. అతని మనసును కష్టపెడుతున్నానని నాకు తెలుసు. అయినా తప్పదు, చూద్దాం ఏం జరుగుతుందో ముందు ముందు అని అంటుంది సుచిత.
ఏంటో తల్లి, పాతకాలం మనుషులం. అయితే నా మనవడిని కవ్విస్తూ ఉడికిస్తావన్నమాట అని అంటుంది బామ్మ. అవును బామ్మ, నీ మనవడు నాకు బాగా నచ్చేశాడు. అందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. నేను పెళ్లి చేసుకొని ప్రేమిస్తున్నాను అంటూ సుచిత అంటుంది. ఎప్పటికైనా మా తొలి కలయిక ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలి అని సుచిత అంటుంది. అలా మధ్యాహ్నం భోజనం సమయానికి వచ్చినటువంటి విక్రమ్, బామ్మగారు, నేను ప్రాజెక్ట్ పని మీద కాశ్మీర్ వెళ్తున్నాను. మీ మనవరాలికి నాతో రావడం ఇష్టమైతే నాతో పాటు రావచ్చు. అక్కడ నాకు అన్ని సదుపాయాలు మా కంపెనీ వాళ్ళు చూసుకుంటారు అని చెప్పాడు విక్రమ్. సరే నాయనా, ఎప్పుడు ప్రయాణం అని అడిగింది బామ్మ. ఇంకో గంటలో కంపెనీ క్యాబ్ వస్తుంది. ఎయిర్పోర్ట్ దగ్గర దించుతుంది. ఆ తర్వాత అరగంటకు ఫ్లైట్ వస్తుంది అని విక్రమ్ చెప్తాడు. సరే నాయనా, సుచితకు చెబుతాను ఉండు అంటూ బామ్మ సుచిత గదిలోకి వెళ్ళేసరికి అక్కడ ఆమె బట్టలు సర్దడం చూసి, ఓసి దొంగబడవా, వినడం సర్దడం కూడా జరుగుతుందా అని నవ్వింది బామ్మ. ఏంటి బామ్మ, నా భర్తతో నేను పోటీ పడాలి ఇక నుండి అన్ని విషయాలలో అని అంటుంది కన్ను కొడుతూ సుచిత. వీళ్ళిద్దరి మాటల్లో సుచిత కావలసినవన్నీ కూడా ప్యాకింగ్ చేసుకుంటుంది. అలాగే విక్రమ్ బ్యాగ్ కూడా సర్ది పెడుతుంది. విక్రమ్ మాత్రం సుచితతో మాట్లాడటం లేదు. సుచితకు కూడా మాట కలపాలంటే కాస్త బెరుకుగా అనిపించింది. అందుకే ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది. అలా బామ్మ కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఉండగా కంపెనీ క్యాబ్ రానే వచ్చింది. ఇంట్లో అందరికీ చెప్పి కారులో వెళ్ళిపోయారు విక్రమ్ దంపతులు. శ్రీనగర్లోని కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి 5 స్టార్ హోటల్ గదికి చేరుకున్నారు సుచిత, విక్రమ్. రాత్రి 10 గంటల సమయం. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుతుర్లో లొకేషన్ చాలా బాగా కనిపిస్తుంది. హోటల్ ముందు సరస్సు కనిపిస్తూ ఉంటే సుచిత ఆనందానికి అవధుల్లేవు. కానీ చలికి తట్టుకోలేకపోతుంది. అది గమనిస్తున్నటువంటి విక్రమ్ సుచిత దగ్గరకు మాత్రం వెళ్ళలేకపోతున్నాడు. దగ్గరకు వెళితే ఈసారి కొట్టనైనా కొడుతుందేమో అనుకుంటూ బాత్రూంకి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి. విక్రమ్ బయటకు వచ్చేసరికి తను ఆర్డర్ ఇచ్చినటువంటి భోజనం గదికి తీసుకొని వచ్చారు సిబ్బంది. సుచిత చలికి తట్టుకోలేక అరాకొరగా భోజనం ముగించి 2 బ్లాంకెట్లు కప్పుకొని పడుకుంటుంది. ఉదయం సుచిత నిద్ర కూడా లేవలేదు. నిద్ర లేచిన విక్రమ్ ఆఫీస్కు వెళ్ళడానికి రెడీ అయ్యి సుచితను డిస్టర్బ్ చేయడం ఎందుకని మెసేజ్ పెట్టి ఆఫీస్కు వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం లంచ్ టైంకు తన గదికి వచ్చాడు విక్రమ్. అప్పుడు సమయం 1 గంట అయ్యింది. అయితే 1 గంట అయినా కూడా ఇంకా పడుకునే ఉంది. రేపు నా పరిస్థితి ఏంటో అనుకుంటూ సుచిత దగ్గరకు వెళ్ళాడు విక్రమ్. సుచిత అని పిలిచాడు. పలకలేదు. బ్లాంకెట్ కొద్దిగా జరిపి సుచిత చెయ్యి మీద తన చెయ్యి వేశాడు. వేడిగా అనిపించింది. నుదుటి మీద చెయ్యి వేశాడు. డౌట్ లేదు, జ్వరం వచ్చినట్లుగా ఉంది అంటూ హోటల్ వాళ్ళకు ఫోన్ చేసి ఎవరైనా డాక్టర్ ఉంటే పంపించమని చెప్పాడు విక్రమ్. తనని తాను తిట్టుకుంటూ, ఏరా వెధవా, నీతో వచ్చిన ఆడపిల్లను ఇలాగేనా చూసుకునేది అని విక్రమ్ మనసులో అనుకుంటూ ఉండగా డాక్టర్ వచ్చేశాడు. చెక్ చేసి భయం లేదు, నార్మల్ ఫీవరే అని చెప్పి టాబ్లెట్లు ఇచ్చి వెళ్ళిపోయాడు. డాక్టర్ వెళ్ళాక సుచితను లేపి ముఖం తడిగుడ్డతో తుడిచి టాబ్లెట్ ఇచ్చాడు విక్రమ్. అలాగే తన ఒళ్ళోనే ఒదిగిపోయి పడుకుండిపోయింది సుచిత. అలా సాయంత్రానికి మెలకువ వచ్చినటువంటి సుచిత తను ఎక్కడుందో చూసుకొని నవ్వుకుంది. తను కదిలితే విక్రమ్ లేస్తాడని అలాగే పడుకుంది. కాసేపటికి మెలకువ వచ్చినటువంటి విక్రమ్ తన వడిలో పసిపాపలా ఒదిగి పడుకున్నటువంటి సుచిత నుదిటిపై చేయి వేసి చూశాడు. వేడిగా లేదు. అమ్మయ్యా, ఫీవర్ కాస్త తగ్గినట్లు అనిపించింది. ఊపిరి పీల్చుకున్నాడు. సుచిత కూడా కళ్ళు తెరిచింది. సుచి, ఏమన్నా తింటావా అని అడిగాడు విక్రమ్. ఆకలిగా లేదు అని చెప్పింది సుచిత. ఆకలి లేకపోవడం ఏంటి? నిన్న నుండి నువ్వేమీ తినలేదు. పోనీ ఈ జ్యూస్ అన్నా తాగు అంటూ గ్లాస్ ఇచ్చాడు విక్రమ్. కొంచెం తాగగానే వాంతింగ్ చేసుకోబోయింది సుచిత. తన 2 చేతులు పట్టాడు విక్రమ్. చేతులు వాష్ చేసుకొని సుచిత ఫేస్ కూడా వాష్ చేశాడు విక్రమ్. సారీ చెప్పింది నీరసంగా సుచిత. లేదు సుచి, నేనే నీకు సారీ చెప్పాలి. తొందరపడ్డాను. ఐఎమ్ వెరీ సారీ అని అన్నాడు విక్రమ్. ఆ రాత్రికి లైట్గా టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకొని పడుకుంది సుచిత. అర్ధరాత్రి వాళ్ళ గది కిటికీ బయట నుండి పులిలాంటి అరుపు వినపడి ఉలిక్కి పడింది సుచిత. వెంటనే విక్రమ్ పక్కకు చేరి అతనికి హత్తుకుపోయింది. సుచిత అలా వస్తుందని అస్సలు ఊహించినటువంటి విక్రమ్ ఏమైంది అని అడిగాడు. మరలా అలాంటి అరుపులే వినిపించేసరికి ఆ అరుపులు దేనికో చెప్పాలి అని అనుకున్నాడు.
కానీ చెబితే సుచిత తన నుండి దూరంగా జరుగుతుందని చెప్పలేదు విక్రమ్. ఆ నిద్రలో చెయ్యి వేసినట్లుగా సుచిత వైపు తిరిగి సగం బరువు సుచిత మీద వేసి అతని చేతిని సుచిత గుండె మీద వేశాడు విక్రమ్. అంతటి నిద్రలో కూడా విక్రమ్ చెయ్యి తన గుండె మీద పడగానే సుచిత తనువులో పులకింత మొదలైంది. అసలు సుచితకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ ఎంత ప్రయత్నించినా మనసు మాత్రం ఇంకా ఏదో కావాలని కోరుకుంటుంది. అదేంటో అర్థం కావడం లేదు సుచితకు. నేనేదో ఈ మహానుభావుణ్ణి కవ్విద్దామనుకుంటే అతను చెయ్యి వేసేసరికి నేనే మత్తులోకి జారిపోతున్నానేంటి? ఇదేం మాయరా బాబోయ్! అనుకుంటుంది గుటకలు మింగుతూ సుచిత. సుచిత పరిస్థితిని గమనించిన విక్రమ్ లోలోపల నవ్వుకుంటున్నాడు. పాపం సుచితకు ఆ రాత్రి కలత నిద్ర మిగిలిపోయింది. ఉదయం లేచి ఏమైంది సుచిత? రాత్రి సరిగ్గా పడుకున్నట్లు లేవు అని అడిగాడు విక్రమ్ ఏం తెలియని వాడిలా. అది అది రాత్రి మన కిటికీ పక్కన పులి అరిచినట్లుగా వినిపించింది. అందుకే ఇక్కడ పులులున్నాయా అని అడిగింది సుచిత. నాకు తెలియదు సుచి, నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను అని అన్నాడు విక్రమ్ అటువైపు తిరిగి నవ్వుకుంటూ. విక్రమ్ మధ్యాహ్నం వరకు వర్క్ చూసుకొని మధ్యాహ్నం నుండి ఆ ప్రాంతంలోని చూడతగినటువంటి ప్రదేశాలన్నీ కూడా చూపించాడు. అలా 3 రోజులు జరిగిపోయాయి. 4 రోజు వర్క్ మొత్తం అయ్యేసరికి రాత్రయింది. జోరున వర్షం కురుస్తుంది. విక్రమ్ పూర్తిగా తడిసి రూమ్‌కి వచ్చాడు. చలి ప్రాంతం, ఆపై వర్షంలో తడిచాడు. బాగా వణికిపోతున్నాడు చలికి విక్రమ్. విక్రమ్ ఎప్పుడెప్పుడు వస్తాడా? తన మనసులోని మాట ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తున్నటువంటి సుచిత విక్రమ్ వణుకుతూ ఉండడం చూసి వెంటనే వేడి నీళ్లు సిద్ధం చేసి స్నానం చేసి రమ్మని చెబుతుంది. స్నానం చేశాడు కానీ విక్రమ్ తడితలతో అలాగే కూర్చుంటాడు. అయ్యో అయ్యో విక్రమ్ తల కూడా తుడుచుకోలేదేంటి అంటూ టవల్ తీసుకెళ్లి తలను తుడుస్తుంది సుచిత. చలికి వణుకుతున్న విక్రమ్ తల సుచిత గుండెలకు తగులుతూ ఉండగా విక్రమ్ 2 చేతులు సుచిత నడుము చుట్టూ వేశాడు. ఊపిరి ఆగినటువంటి భావనతో సుచిత విక్రమ్ తలను తుడవడం ఆపేసి తన చేతులతో విక్రమ్ తలను తన గుండెలకు బలంగా హత్తుకుంది. సుచిత హత్తుకోగానే విక్రమ్ ఒంట్లో ఉన్న చలి ఎటువైపు వెళ్ళిందో కానీ నరనరాన సెగలు పుడుతూ ఉండగా పైకి లేచినటువంటి విక్రమ్ సుచితను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆశ్చర్యంగా ఈసారి సుచిత కోప్పడలేదు. తను కూడా మరింతగా పట్టు బిగించింది. అదే పట్టున 2 తనువులు మంచం మీదకు చేరాయి. ఎవరికి ఎవరు లొంగారో తెలియదు. ఎవరు ఎవరిని కవ్విస్తున్నారో తెలియనటువంటి వింత ఆటలో ఆమెను తనలో చూసుకుంటూ, అతన్ని గెలిపిస్తున్నటువంటి ఆమెను తనలో మమేకం చేసుకుంటూ, అతను సరికొత్త ప్రణయ కావ్యంలో చల్లచల్లగా, హాయిగా కొలిపేటటువంటి ఆ రాత్రి వారి జీవితంలో మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇక్కడ తెలియని విషయం ఏమిటి అంటే ఎవరికి ఎవరు నచ్చారు, అలాగే ఎవరు ఎవరిని కవ్వించారు అనేదే. అలా గంట తర్వాత అలసినటువంటి ఇరువురు తనువులు అలాగే అల్లుకొని ఉండగా ఎవరు ఎవరిని కవ్వించారు అని అడిగాడు విక్రమ్. అంటే నేను బామ్మ మాట్లాడుకున్న మాటలు మీరు విన్నారా అని అడిగింది సుచిత. తలూపాడు విక్రమ్. అమ్మ దొంగ, అయితే కావాలనే నాతో మాట్లాడలేదా అని అడిగింది సుచిత. అవును, పెద్ద మంగమ్మ శపథం చేశావు కదా, నేను ఎలా సొంతం చేసుకుంటానో చూస్తాను అంటూ అన్నాడు విక్రమ్. అంటే ఆ రోజు తెలియనట్లు నా మీద చెయ్యి వేయడం, దగ్గర నుండి ఈరోజు చలికి వణికిందంతా నటనేనా మరి? ఆ రోజు కిటికీ దగ్గర అరిచింది పులులు కాదా అని అడిగింది బొంగమూతి పెడుతూ సుచిత. పులులు కాదు సుచి, పిల్లుల రాసక్రీడ అని అంటూ మరలా సుచిత బొంగమూతిని కొరికే పనిలో మునిగిపోయాడు విక్రమ్. బయట వాతావరణం చల్లచల్లగా హాయిని గొలుపుతూ ఉంటే విక్రమ్ సుచితల గది మాత్రం వెచ్చగా సెగలు పుట్టిస్తుంటే రతీదేవిలా హొయలుపోతున్నటువంటి సుచిత అందాల విందును వెచ్చని తమకంతో ఆరగిస్తున్నాడు నవమన్మధుడు విక్రమ్. అలకను అలరించే తమకం తాపంతో జతకట్టి నచ్చిన వారి మనసులో అపార్థానికి చోటు ఇవ్వకుండా ప్రేమను నమ్మకాన్ని ఆలుమగలు అందిపుచ్చుకొని మనసులను మమేకం చేసుకుంటూ ఏకమయ్యేటటువంటి ఆ క్షణాలను ఏమని వర్ణించగలను? ఇది ఏనాటికి మరువలేనటువంటి తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది వారి జీవితంలో అని మాత్రం చెప్పగలను. ఆనాడు సుచిత తనకు ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకున్నాడని తన మీద చెయ్యి వేయనివ్వలేదు. ఆమెది అమాయకత్వం. కానీ విక్రమ్ మంచి మనసుతో, ఓర్పుతో సుచితను తనదాన్ని చేసుకున్నాడు. విక్రమ్ లాంటి భర్త దొరకడం సుచిత అదృష్టమనే చెప్పాలి. పసిపాప లాంటి పంతం ఉన్న మంచి అమ్మాయి సుచిత. ఆమె మనసును గెలుచుకున్నాడు తన సహనంతో విక్రమ్.